కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకొస్తున్నాయి. డ్రైవర్‌కి కళ్ళు కనబడలేదా? లేకపోతే తాగున్నాడా అన్నది మాత్రం బయట పెట్టట్లేదు. స్టిల్ నౌ. ఆ మిస్టరీ అట్లాగే ఉంచారు. అది పక్కన పెడితే అక్కడ తేలిన కొత్త అంశం ఏంటంటే, దాదాపు 19 వాహనాలు ఈ రోడ్డు మీదనే ఇతను తాగి పడిపోయి, ఆ బండి పడిపోయిన తర్వాత వాస్తవంగా రోడ్డు మధ్యలో పడిపోలేదట. ఓ పక్కనకి అంటే అక్కడ ఎళ్లి దాన్ని గుద్దుకున్నాడు. ఏది డివైడర్‌ని గుద్దుకుని దానికి తగిలి తనెళ్లి దానికి ఆ డివైడర్ గుద్దుకుని అవతల పడిపోయాడు. తను చనిపోయాడు. బండి అక్కడే ఉండాలి గదా! మరి బండి మధ్యలోకి ఎట్లొచ్చింది అంటే, వేరే వాహనం ఇంకొక బస్సేదో ఆ బండిని సైడ్ నుంచి కొట్టుకుంటూ ఎళ్ళిందట. దాంతో ఆ బస్సు అటెళ్ళగానే ఈ బండి ఇట్లా తిరిగి నడి రోడ్డు మీదకొచ్చింది. మధ్యలోకొచ్చింది. అది పెద్ద ప్రమాదంగా మారింది. ఆ బస్సుని ఇవతలకి తీసేటటువంటి క్రమమే ఇది. ఆ బండిని ఇవతలకి తీయడానికి ఇతను తాగిన మత్తులో ఉన్నాడు. ఆ ఎర్రిస్వామి అనేటటువంటి అతను. ఆ తాగిన మత్తులో అతనెట్టా తీయాలో అతనికి అర్థం కాదు. కానీ మరీ ఇతనంత లేడు. శివశంకర్ అనేటటువంటి అతనంత. కాబట్టి అక్కడ కొంత ఏది భయంతో ఉన్నాడు. ధన్మని పారిపోయాడతను. అది ఈ డ్రైవర్ అదెందుకు గమనించలేదు అన్నదే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. బట్ ఆ దిశగా దర్యాప్తు అయితే ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది ఏంటంటే 19 వాహనాలు దాని పక్క నుంచినే వెళ్ళినయి బండి దగ్గర. కానీ బస్సు తగలబడుతున్నటువంటి సందర్భంలో కూడా 3, 4 వాహనాలు దాని పక్క నుంచి వెళ్ళినాయట. ఇంకొక ఏది పెద్ద పెద్దవి. అవి గాకుండా చిన్న వాహనాలు కూడా చాలా వెళ్ళినాయి. వాళ్ళలో కొంతమంది మాత్రమే సహకరించడానికి సిద్ధపడ్డారు. మిగతా వాళ్ళు పట్టించుకోలేదన్నది ఇప్పుడు బయటకొస్తున్నటువంటి అంశం.